బిఫోర్ ద బిగినింగ్ ఆ సెట్ వాతావరణం ఇంకెంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో నాకు తెలుసు. మీకు తెలుసుకోవాలనుందా? డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. నో, ఆది ఈజ్ హియర్. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుస్ టీమ్. మేనేజర్స్ తో మేమందరం ఎలా ఉంటామో ఆది చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కరెక్ట్ గా ఉంటే ఓకే, లేకపోతే వెరీ గుడ్. మేమందరం ప్రిపేర్ గా ఉన్నాం. విన్నావా ఆది? విన్నా రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. పెద్ద మేనేజర్ గారు షూటింగ్ స్టార్ట్ చేద్దామా? ఏంటండి స్టార్ట్ చేసేది? మనో గారు ఇప్పుడు ఫ్లైట్ దిగారు, రోజా గారు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం వచ్చే వరకు? మేనేజర్స్ కదా, మేనేజ్ చేద్దాం. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. రోజా గారు 10 నిమిషాలు లేట్గా వచ్చారు. గట్టిగా అడగమంటారా? వెళ్ళి అడుగు. నువ్వు లేట్ అనగానే నీ పేరు ముందు లేట్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనో గారిని పిలుద్దాం పదా. నా చేతిలో క్యారేజ్ ఏంటి? ఆ స్టెప్ మీనింగ్ ఏంటండి? అంటే నా లంచ్ లో రోటి పచ్చడి కూడా ఉందండి. మనో గారు జబర్దస్త్ లో బాగా సంపాదిస్తున్నట్టున్నారు. ఏం సంపాదన అయ్యా, వచ్చిందంతా కూడా టీమ్ లీడర్లకి కంటెస్టెంట్లకి పెడితే సరిపోతుంది. ఏదో వచ్చిన కొత్తలో మోమటంకి వచ్చి తినండి అయ్యా అన్నాను. ఓ వచ్చేస్తారే. నేను కూర్చున్న కుర్చీకి నా టేబుల్ కి అంతెందుకయ్యా దూరం పెట్టారు? వాళ్ళు పెట్ల, మీరే ఇది పెడుతున్నారు మధ్యలో. నేను వెళ్ళిపోతాను. కాదు కదా ఏంటి రోజా గారు అనసూయ గారు రూమ్ లో పొగలు వస్తున్నాయండి? మేకప్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఏది రోజా గారు ఎక్కడ ఎంతకి? అబ్బాబ్బా రోజా గారు ఎవరైనా మేకప్ వేస్తే అందంగా ఉంటారు. మీరేటండి అందానికే మేకప్ వేస్తారు? ఆగు, 10 నిమిషాల్లో సెట్ లోకి రావడానికి పనికిమాల బిస్కెట్లు ఎందుకు? అయినా మీతో నాకెందుకు? నాకు త్రిబులర్ స్క్రిప్ట్ వర్క్ ఉంది. స్క్రిప్ట్ వర్క్ మీకు ఇచ్చారా? దేనికండి? స్కిట్ మధ్యలో నేను వేసే కౌంటర్లు చూసి నాకు స్క్రిప్ట్ వర్క్ నాకు ఇచ్చారు. మొన్న ఒకడొచ్చి మీ వల్ల ఇల్లు కట్టుకున్నానమ్మా అన్నాడు, కానీ నేను ఆయనకి ఏమి హెల్ప్ చేయలేదే. ఎందుకు చేయలేదు? మీరు తీసేసిన మేకప్ తో వాడి ఇంటి పైకప్పు వేసేసాడు. ఏంటండి లాఫింగ్ గ్యాస్. ఎందుకండి అది? మీరు చేసే స్కిట్లకి నవ్వాలంటే ఇది కొట్టుకొని రావాలి. ఇది కరెక్ట్. ఎవరమ్మా నువ్వు? అనసూయ రూమ్ లో మీరు ఎందుకు ఉన్నారు? రాంప్రసాద్ అనసూయని ఇంకా మేకప్ వేసుకోలేదయ్యా. అనసూయ బ్యాకప్ వేస్తే త్వరగా రామ్మా. మేకప్ వేసుకున్న తర్వాత ఆకాశం నుంచి దేవకన్య దిగొచ్చినట్టుంది. మేకప్ వేసుకోముందు ఆకాశం నుంచి దొర్లిపడినట్టుంది ఇందాకైతే. అది ఏంటి అసలు నువ్వు? సరేలే, ఇప్పుడు కాదు ఇవన్నీ. నేను మేనేజర్ని ఇప్పుడు. ఏంటి లేట్ గా ఎందుకు వచ్చారు? ఆటోలో వస్తున్నా కదా, అందుకే లేట్ అయింది. ఆటోలో ఏంటండి? మీకు ఆడి ఉంది కదా. పెట్రోల్ కాస్ట్ ఎక్కువైపోయేసరికి గేట్ వరకు ఆటోలో వస్తున్నా, అక్కడి నుంచి ఆడిలో వస్తున్నా. ప్లాన్ ఏదో బాగుందబ్బా. ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను లైవ్ లోకి వచ్చాను. ఏయ్ ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చాలా రోజులైందబ్బా అట్లా తిట్టి. ఎవరిని తిడుతున్నారు? ఆవిడ సోషల్ మీడియాకే సోషల్ టీచర్ లాంటిది, ఎవరొకరి మీద అరుస్తానే ఉంటుంది. అనసూయ గారు ఒక్క వీడియో పెట్టండి. పెద్ద ఫ్యాన్, వాడి బర్త్డే మాట ఒక్క విషెస్ కావాలి. ఇప్పుడు కుదరదు. మీది కదండి, రోజు గారిది కావాలట. పర్లేదు, నేను ఇస్తాను. ఆడు మరీ చెప్పాడు మీది వద్దని చెప్పాడు. మేనేజర్, ఈ 28th జబర్దస్త్ షూట్ ఉంది కదా. అవునండి. నాకు డేట్ కుదరదు, సో డేట్ మార్చండి. అవునండి, మార్చేవండి. మీ ప్లేస్ రష్మి వస్తుంది ఆ రోజు. ఇప్పుడు నుంచి 28th వరకు నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. ఎక్కువసేపు ఉంటే వీళ్ళు ఇరికిచ్చేలాగున్నారు. టీ షూట్ కూడా ఉంది. ఫస్ట్ గణేష్ మాస్టర్ ఫాలో అప్ చేయాలి. గణేష్ మాస్టర్, देखो गब्बर सिंह, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. ఇగో మా చెక్కులు చెరో 4 లక్షలు తీసుకోండి. ఏంటండి చెక్కులు అప్పుడే 4 లక్షలు? మేము మేనేజర్ అండి, డాన్సర్లం కాదు. అయితే చెరో 2 లక్షలు తీసుకొని డాన్స్ నేర్చుకోండి. ఏంటి ఏదో రకంగా డబ్బులు ఇచ్చేలాగా ఫిక్స్ అయ్యాడు. ప్రియమణి గారు ఎక్కడ ఉన్నారు? ఏంటి ప్రియమణి గారు బెలూన్లు ఊతున్నారేంటి? టీలో నేను రెడీయా అన్నప్పుడు పైనుంచి బెలూన్స్ పడతాయి కదా, అవన్నీ ఉతుకోవాల్సింది నేనే. ఏంటి మీరే ఊదుకొని పైకి పంపిస్తారా? మీ
కష్టం పగవాడికి కూడా రాకూడదండి. అంటే ఆదికి రాకూడదా? అంటే అది పగవాడా? మరి అంతే కదా, టీమ్ లీడర్స్ అంటే టీమ్ లీడర్స్ లైన్ వేసుకోవాలి. జడ్జికి లైన్ వేస్తాడంటే వీడు, జడ్జికి లైన్ వేస్తాడంటే వీడు. ప్రేమగా ప్రియా అని పిలుస్తారు కదండి. అదే కదా నా బాధ కూడా. మా ఆయన కూడా ఇన్నిసార్లు నన్ను ప్రియా ప్రియా అని ఒక్కసారి కూడా పిలవలేదు తెలుసా? అవునా ప్రియా? అవునా ప్రియా? మేడం నిన్న నారప్ప సినిమా చూసాను, ఒకసారి మళ్ళీ మీరు హీరోగా ట్రై చేయండి. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందా? మళ్ళీ మదర్ క్యారెక్టర్లు వస్తాయి అంటున్నా, మళ్ళీ మదర్ క్యారెక్టర్లు వస్తాయి అంటున్నా. నీకుంది రామ్ ప్రసాద్. అమ్మో అమ్మో పూర్ణ గారని ఉన్నారా? ఉన్నారు. మేడం లంచ్ లోకి ఏం కావాలి? పిట్టలకాయ కర్రీ. పిట్టలకాయ పిట్టలకాయ. అమ్మా అది పిట్టలకాయ కాదు పొట్లకాయ. అదే అదే. మీకు అది భోజనం ఎక్కడ పెట్టమంటారు ఎందుకది? నా జడ్జ్ చైర్ ఉంది కదా, దాని కింద పెట్టండి, తింటూ తింటూ చూస్తాను. ఓ పని చేయండి, కింద ఒక గ్యాస్ పొయ్యి కొడతా, ఆ మొత్తం వండుకొని తినండి అక్కడే. మీరు ఆగితే నేను నా జడ్జ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి. పర్ఫార్మెన్స్ అయింది జడ్జ్మెంట్ ఇస్తారు. ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి వస్తుంది అది. జిత్తు మాస్టర్ మీరు తుప్పు తుప్పు. ఆ? ఉప్పుగా తోపు తోపు. ఓవరాల్ మీ పర్ఫార్మెన్స్ ఎద్దులు దాటింది. సెట్ లోకి ఎద్దు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దాటింది అసలు? ఎద్దులు కాదు హద్దులు దాటింది అంటుంది. మనం ఎక్కడ కూడా ఉంటే దున్నపోతులు కూడా దాటేత్తి. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. దీపిక హైపరాది అని, సుధీరు రష్మి అని ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎత్తకాలు ఒక రూమ్ లో ఉండరు. ఏమయ్యా మీకు వేరు వేరు క్యారవాన్లు ఇచ్చాం కదా, అందరూ ఒక దాంట్లో ఉంటున్నారేంటి? ఏ క్యారవాన్ ఇస్తే అంటే ఒక్కసారి సెట్కి వస్తే చాలు కదా. అలా ఫిక్స్ అయ్యారా? నిజానా? ఏమోనా నాకు తెలియదు. ఇంకొక ఇద్దరు ఉండాలి కదా, వాళ్ళిద్దరేరి. భయ ఫస్ట్ కాళ్ళు లేపా, తర్వాత చేయి లేపా, ఎలా ఉంది? మొత్తం లేపేసేలాగే ఉంది. సుధీర్ ఎంత మంచోడో తెలుసా? అదే అంటున్నారు, ఊర్లో టీవీ రావట్లేదు, యాంటీనాని కదిలించమంటే పోయి యాంటీని కదిలిస్తారు. ఇటు మంచోడు. సుధీర్, నేను నెమలి పింఛంలా ఉన్నానా? నెల పింఛన్ తీసుకునేలా ఉన్నావు. రష్మి నీకోసం ఏం చేయమంటావు చెప్పు? సముద్రంలో దూకమన్నా దూకుతా. వద్దొద్దమ్మా, నువ్వు సముద్రంలోకి వెళ్తే మళ్ళీ అక్కడ చేపల సంఖ్య పెరిగిపోద్ది. ఏంటి మొన్న రోడ్డు మీద వెళ్తూ డస్ట్బిన్ తీసుకెళ్లిపోయావంట? అంటే దాని మీద యూజ్ మీ అని ఉంది. అవును, అందరి గురించి అడిగావు, మన ప్రదీప్ కోసం అడగలేదేంటి? ప్రదీప్ కరెక్ట్ టైం కి అందరికంటే ముందు వచ్చి సెట్ లో ఉంటాడు. అదేంటి? ఇదే లాస్ట్ గా ఒక బెస్ట్ జోక్ చెప్పన్నారు, అది కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా అప్పుడే అయిపోయిందో అనిపించింది. మనో గారు క్యారెక్టరైజేషన్స్ అందరికి తీసుకొని ఇంకా స్టేజ్ ఇంకొక 2-3 క్యారెక్టర్లు పెడితే స్టేజ్ దిగి నిలబడాలి. ఎక్స్ట్రానరీ, చాలా బాగుంది. రోజా గారు నాకైతే కొట్టాలనిపిస్తుంది. బాగా ఎటకారం ఎక్కువైపోయింది అసలు. నీ గురించి మేం చేస్తాం ఒక రోజు స్కిట్. జనరల్ గా అందరే కొంచెం ఎగ్జాగరేట్ చేసాం. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా చాలా బాగుంటారండి మీరు అందరు, మీరు గాని అనసూయ గారు గాని. ఇది తీసేయండి. చెప్పన్నాడు మొన్న చచ్చితో ఉండాలన్నా. కాదండి, లేకపోతే గమ్మునుంటావు. లేకపోతే డస్ట్బిన్ తీసుకున్న పిల్లలకి పిల్లలేదాడు. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసాం. అమ్మాయిలు మాత్రం సూపర్, అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్.